నీ జీవితంలో మార్పు రావడానికి ఇంకెంత సమయం కావాలి అనుకుంటున్నావు? 1 సంవత్సరం, 5 సంవత్సరాల? నిజమేంటంటే నీ జీవితాన్ని మార్చే రోజు ఒక రోజు కాదు, నువ్వు ఒక నిర్ణయం తీసుకునే రోజు. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒకటి మారాలని కోరుకుంటాం. మంచి ఉద్యోగం కావాలి అనుకుంటాం, డబ్బు సంపాదించాలి అనుకుంటాం, మన కుటుంబాన్ని మంచి స్థితిలో చూడాలి అనుకుంటాం, మన కలలను నిజం చేసుకోవాలి అనుకుంటాం. కానీ ఒక సమస్య ఉంది, కోరికలు ఉంటాయి కానీ నిర్ణయం ఉండదు. రేపటి నుంచి మొదలు పెడతాను, కొంచెం పరిస్థితులు బాగుపడితే చేస్తాను, నాకు సరైన అవకాశం వచ్చినప్పుడు మొదలు పెడతాను అంటూ రోజులు గడిచిపోతాయి. కానీ గుర్తుపెట్టుకో, సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం మొత్తం ఎదురుచూపులోనే గడిచిపోవచ్చు. నీ దగ్గర ఉన్న పరిస్థితులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, డబ్బు తక్కువగా ఉండొచ్చు, సమయం తక్కువగా ఉండొచ్చు, నీ సహాయం చేసే వాళ్ళు లేకపోవచ్చు, నిన్ను నమ్మే వాళ్ళు కూడా తక్కువగా ఉండొచ్చు. అయినా సరే మొదటి అడుగు వేయడానికి ఇవేవి అడ్డంకి కావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న దానితోనే మొదలుపెట్టు. రోజుకు 1 గంట నేర్చుకో, రోజుకు ఒక చిన్న పని పూర్తి చేయి. నీ తప్పులను గుర్తించు, నీ అలవాట్లను మార్చుకో, నీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకో. మొదటి రోజే పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, 1 వారం తర్వాత కూడా పెద్ద ఫలితం కనిపించకపోవచ్చు. కానీ నువ్వు ప్రతిరోజు కొనసాగిస్తే నీకు తెలియకుండానే నీ జీవితం మారడం మొదలవుతుంది. ఒక చిన్న అలవాటు, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న ప్రయత్నం, ఇవే నీ భవిష్యత్తులో పెద్ద ఫలితంగా మారుతాయి. అందుకే నీ పరిస్థితులను చూసి నేను చేయలేను అని నిర్ణయించుకోకు. బదులుగా నేను ఇప్పటి నుంచి ఏం చేయగలను అని అడుగు. ఎందుకంటే నీ గతం నీ చేతిలో లేకపోవచ్చు, కానీ నీ తర్వాతి అడుగు మాత్రం నీ చేతిలోనే ఉంది. నిన్ను నువ్వు ఏం చేశావో మార్చలేవు, కానీ ఈరోజు ఏం చేయాలో నిర్ణయించగలవు. అదే నీ శక్తి. గుర్తుపెట్టుకో, జీవితాన్ని మార్చేది అదృష్టం కోసం ఎదురు చూడడం కాదు, మార్పు కోసం తీసుకునే ఒక ధైర్యమైన నిర్ణయం. కాబట్టే ఈరోజే ఒక నిర్ణయం తీసుకో, చిన్నదైనా సరే, కానీ మొదలుపెట్టు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితాన్ని వెనక్కి చూసుకున్నప్పుడు అప్పుడెందుకు మొదలుపెట్టలేదు అని బాధపడడం కంటే అదే రోజు మొదలుపెట్టాను కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను అని గర్వపడడం మంచిది. నీ మార్పు కోసం ఇంకెవరి కోసం ఎదురు చూడకు. నీ జీవితానికి మొదటి అడుగు నువ్వే వెయ్యి.